దావీదు చేతిలో ఉన్న కత్తి రెండంచులు కలిగిన ఖడ్గం. ఒక ఖరీదైన మాట చెప్తా. దావీదు కత్తి పట్టుకోకుండానే కత్తి వాత చేత శత్రువులందరూ సంహరించబడ్డారు. సౌలు సంహరించబడ్డాడు, సౌలు ముగ్గురు కుమారులు సంహరించబడ్డారు. దావీదు సింహాసనానికి ఎక్కేసరికి శత్రుశేషము లేకుండా దేవుడు చేశాడు. ఆమె చెప్తాం గట్టిగా. బిడ్డలారా వినండి, దేవుడు నీ పక్షాన యుద్ధం చేస్తే, వాక్యం నీ పక్షాన యుద్ధం చేస్తే శత్రుశేషం లేకుండా దేవుడు కార్యం చేస్తాడు. నువ్వు నీ వాక్యాన్ని పక్కన పెట్టి నీ అంతటి నువ్వేదో ప్రయత్నం చేసి ఒక శత్రువును చంపాలని ప్రయత్నం చేస్తే జరిగేదేంటో తెలుసా? ఒక శత్రువు చంపబడతాడు నిజమే, 100 శత్రువులు పుట్టుకొస్తారు. ఎలా? మోషే ఐగుప్తీయుడిని చంపాడు, ఒక శత్రువుని చంపాడు. అంటే తన బలానికి పని అప్పగించాడు, కానీ దైవ బలం మీద తను ఆధారపడలా. ఇంకోసారి ఈ మాట వినండి, తన బలం మీద ఆధారపడ్డాడు కానీ దైవ బలం మీద ఆధారపడలా. తన బలం మీద ఆధారపడి ఒక శత్రువుని చంపాడు. ఐగుప్తీయుడిని మోషే చంపాడన్న సంగతి ఫరోకు తెలిసింది, ఐగుప్తు దేశం అంతటికి తెలిసింది. జరిగిందేంటో తెలుసా? ఒక శత్రువును చంపితే ఐగుప్తు దేశమంతా మోషేకు శత్రువులుగా మారిపోయారు. ఒక శత్రువు స్థానంలో దేశమే శత్రువులు అయిపోయారు. విచిత్రం తెలుసా? దేవుని మాటకు లోబడి ఆ తర్వాత దేవుని చేతికి దేవుని చేతికి తను తాను అప్పగించుకున్నాడు. ఆ వాక్యపు ఖడ్గం మోషే జీవితంలో శత్రుశేషము లేకుండా దేవుడు కార్యం చేశాడు. చేతులెత్తి చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. బిడ్డలారా, వాక్యం మందిరానికి వచ్చేటప్పుడు ఈ చేతిలో ఉండటం అవసరం. దానికంటే విశేషంగా ఈ వాక్యం నీ ప్రవర్తనలో కనపడటం మరి అవసరం. వాక్యాన్ని పట్టుకో, ఇది ఔన్నత్యాన్ని కలుగు చేస్తుంది. వాక్యాన్ని పట్టుకో, భక్తులందరికీ ఇది ఘనత కలుగు చేస్తుంది. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. రెండవది, ఈ వాక్యం అనే కత్తి ఆధ్యాత్మికంగా దేని గుర్తో తెలుసా? త్యాగానికి గుర్తు. యేసు ప్రభువారు ఇలా అంటారు, చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయం 34వ వచనం నుంచి 37వ వచనం వరకు. నాతో కలిసి చెప్పండి. నేను భూమి మీదకి సమాధానమును పంపవచ్చితనని తలంచుకుడి, ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు. ఒక మనుషునికి వాని తండ్రికిని, కుమార్తెకును ఆమె తల్లికిని, కోడలికిని ఆమె అత్తకును. బాగుందా ఈ మాట? ఏం తమ్ముళ్ళారా నవ్వుతారు? ఈ మాట బాగుందా వినటానికి? కొంతమంది అంటారు అస్సలు బాగాలేదన్న. ఎందుకు వచ్చారంటే, ప్రభు నేను సమాధానం పంచడానికి రాలా, మీ మధ్యలో ఖడ్గం కలుగు చేయటానికే వచ్చా. కోడలకు వ్యతిరేకంగా అత్త, కుమార్తెకు వ్యతిరేకంగా కూతురు, తండ్రికి వ్యతిరేకంగా కుమారుడు, వాళ్ళ మధ్యలో నేను విరోధం పెట్టడానికి వచ్చా. నేను మిమ్మల్ని అడుగుతా, యేసయ్య సమాధానం పంచడానికి వచ్చాడా, విరోధం పంచడానికి వచ్చాడా? టకమని చెప్పండి. మరి ఇక్కడ ఏమైనా రాసి ఉంది? ఇది కరెక్టా, అది కరెక్టా? అట్లా ఉండొద్దురా, ఏదో ఒకటి చెప్పండి. ఇది కరెక్టా, అది కరెక్టా? ఇంకొకసారి టకమని, ప్రణయనా మీరు చెప్పాలి దీనికి సమాధానం. ఈ రెండిట్లో ఏది కరెక్ట్? యేసు ప్రభువారు అంటారు, నేను విరోధము పెట్టవచ్చి తినే కానీ సమాధానం పంచడానికి రాలేదు అని ఇక్కడ అంటాడు. అంతకు మునుపు లేఖనాల్లో చూస్తాం కదా, ఆయన సమాధానకర్త, ఆయన సమాధాన పుత్రుడు. నీ సరిహద్దులలో సమాధానం కలుగు చేయువాడను నేనే అని అన్నాడు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతా, యేసయ్య సమాధానం పంచడానికి వచ్చాడా, అసమాధానం కలుగు చేయటానికి వచ్చాడా?
మరి ఇక్కడ ఇట్లా రాసింది కదా, ఈ రెండిట్లో ఏది కరెక్టు? ఆరుమూరక్క ఏది కరెక్టు? మీరు టీచర్ గారు సరిగ్గా చెప్పాలా. మరి ఈ మాట బైబిల్ ఎందుకు రాసింది? మీ బైబిల్ కొట్టేసేయండి. ఇప్పుడు నన్ను అడిగితే రెండూ కరెక్టే. ఎందుకో తెలుసా? దేవుని కొరకు నువ్వు ఖచ్చితంగా బ్రతకాలనుకున్నప్పుడు కడుపున పుట్టిన పిల్లలే కొన్నిసార్లు నీకు విరోధులు అవుతారని వాళ్ళతో నువ్వు రాజీ పడొద్దు. వాక్యానికి నువ్వు సాక్షిగా బ్రతకాలి. ఇప్పుడు బిడ్డ ఉన్నాడు, వాడిని నువ్వేమీ అనకుండా ఉంటే వాడు రాత్రి 11:30కు వచ్చినా 12ంటికి వచ్చినా అసలు ఆ రాత్రి ఇంటికి రాకపోయినా నీవేమనకుండా ఉంటే, గమనించండి, తెల్లారి మధ్యాహ్నం 2ంటికి వచ్చిన కొడుకుని చూసి, అమ్మ నా వైపు చూడండి, కొడుకుని చూసి, నా బంగారు కొండ, నా పుత్రరత్నం, నా బంగారు కొండ అని ఏమంటాడు తెలుసా? మరిమ తల్లి ఎవరూ కాదురా, మా అమ్మే మరిమ తల్లి అనకపోతే నన్ను అడుగు. నీ కూతురు ఏం చేసినా, ఏ అబ్బాయితో నన్ను చాటింగ్ చేస్తున్నాడు, ఏ అబ్బాయికైనా మెసేజ్ పంపిస్తుంది, నీ కళ్ళతో చూసావు, చూసి చూడనట్లుగా పోయావు. నువ్వు చూసావన్న సంగతి కూతురుకు తెలిసింది. నీ కూతురు నీ దగ్గరికి వచ్చి అంటది, మా మమ్మీ వెల్ మెచ్యూర్డ్ మమ్మీ అనండి. అబ్బో మా మదర్ బ్రా అనండి ఒకసారి. ఈరోజు ఒక అబ్బాయి బండి ఎక్కి, రేపు ఇంకొక అబ్బాయి బండి ఎక్కి వెళ్తున్నా తల్లి చూసి, గాడ్ బ్లెస్ యూ మై డాటర్, ఇది రేపు ఇంకొకళ్ళ బండి ఎక్కి వెళ్ళమ్మా అని అంటే, మా అమ్మ బ్రాడ్ మైండ్ అంటది. అట్లా కాకుండా, రే తల్లి, ఒక అయ్యి చేతిలో పడే వరకు నీ కన్యత్వాన్ని కాపాడుకో. బజార్ ఆడపిల్లగా బ్రతకొద్దు. మన క్రైస్తవులం. ఆ జుట్టు ఏంటి, ఆ వేషం ఏంటి, అయినా కాలేజీకి వెళ్ళేటప్పుడు నీకు ఆ లిప్స్టిక్ ఏంటి, ఈ కటింగ్ అవసరమా, ఈ పెన్సిల్ కటింగ్ అవసరమా, ఈ వేషం అవసరమా అని అప్పుడేమంటుందో తెలుసా? దెయ్యం ఎక్కడో లేదో. ఇప్పుడు చూడండి, మరిమ తల్లి కాస్త ఏమైపోయింది? మరిమ తల్లి కాస్త లూసిఫర్కి అక్క అయిపోయింది. ఇప్పుడు కూతురు నీకు శత్రువు అవుతుందని నువ్వు రాజీ పడతావా? దేవుని బిడ్డలారా, వాక్యానికి సాక్షిగా బ్రతికే విషయంలో ఏ త్యాగానికైనా దేవుని బిడ్డలు సిద్ధపడేవారిగా ఉండాలి. కొంచెం గట్టిగా ఆమెన్. కొంచెం గట్టిగా. ఏ త్యాగానికైనా సిద్ధపడేవారిగా ఉండాలి. ఇక్కడ యేసు ప్రభువారు మాట్లాడిన ఈ కాంటెస్ట్లో ఉన్న సారాంశం ఇది. అసమాధానం పెట్టడానికి వచ్చిన వాడు కాదు ఆయన, విరోధం పెట్టడానికి వచ్చిన వాడు కాదు ఆయన. కానీ నీ భక్తి లోతు ఎదుటివాడికి తెలియక నిన్ను విరోధంగా ఎంచుతారు. మా కులస్తులు మాకు దూరం అయిపోయారు, మా బంధువులు మాకు దూరం అయిపోయారు, మా కులం మమ్మల్ని నిలివేసింది, బెక్కమొహం పెట్టుకొని ఏడ్చుకుంటే ఇక్కడికి రావద్దు. ఎవరైనా మీ దగ్గరకు వచ్చి, ఇదిగో మన కులంలో నుంచి మిమ్మల్ని వెలివేస్తా ఉన్నాం, మీరు యేసు ప్రభువుని నమ్ముకున్నందుకు, ఈ నిజదేవుడిని నమ్ముకున్నందుకు కులంలో నుంచి మిమ్మల్ని వెలివేస్తున్నాం అని అన్నారనుకోండి, మీరు అక్కడే ఒక మాట అనరండి, రేయ్ నువ్వు మమ్మల్ని వెలివేసేదేంట్రా తాగుబోతుడా, నువ్వు మమ్మల్ని వెలివేసేదేంట్రా నిర్దేవుళ్ళను ఆరాధించేవాడా, నువ్వు మమ్మల్ని వెలివేసేదేంట్రా నిజదేవుడు ఎవరో తెలియక చీకటిలో బ్రతుకుతున్నవాడా, నీవు మమ్మల్ని వెలివేయటమేంటి, మా ప్రభు కొరకు నిన్నే మేము వెలివేస్తాం. ఒక్కరు కూడా ఆమె నల్లా. అట్టట్లా కొన్ని సందర్భాల్లో ఏంటంటే క్రీస్తు కంటే కులం గొప్ప, దరిద్రం అది. క్రీస్తు కంటే కుటుంబం గొప్ప. యేసు క్రీస్తు కొరకు ఏ త్యాగానికైనా దేవుని బిడ్డలు సిద్ధపడాలి. ఆ ఖడ్గం ప్రతి క్రైస్తవుడి చేతిలో ఉండాలి. యేసయ్యకి మహిమ కలుగును గాక. మరోసారి చెప్దాం ఆమేన్. వాళ్ళు అంటారు, అట్టయితే మీ పిల్లల పెళ్ళి ఎవరు చేస్తారు? ఏమండి, కులంతో ఉన్న వాళ్ళందరూ పెళ్ళి కులస్తులే చేశారా? ఎవరు మీ పిల్లల పెళ్లి చేస్తారు? దేవుడు చేస్తాడు. ఒకవేళ చేయలేదా, నా పిల్లలు ప్రభు కొరకు కన్యకగా మిగిలిపోతారు. మీ పిల్లల పెళ్ళికి ఎవరు వస్తారు? బంధువులు, జనం లేకుండా మీ కుటుంబంతోనే చేస్తారా? ఎవరన్నా అన్నారనుకోండి, రే తల్లి మీ పెళ్ళిళ్ళకి ఎవరు వస్తారు అని ఎవరైనా అన్నారనుకోండి, అప్పుడు చెప్పండి,
హైదరాబాద్లో మా జర్మియా అన్నాడు, మా అన్నకు చెప్తే 10,000 మందిని తీసుకొస్తాడు, భోజనం పెట్టే ఓపిక మాకు లేదు. మనం ఒక కుటుంబంరా. ఎంత పెద్ద కుటుంబాన్ని దేవుడు మనకిచ్చిన తర్వాత వాళ్ళెవరో వెలివేశారు, వీళ్ళెవరో వెలివేశారేంటి? వాళ్ళు నిన్ను వెలివేయటం కాదు, ప్రభు కొరకు వాళ్ళని నీవే వెలివేసేదానిగా దేవుని కొరకు బ్రతకాలి. కొంచెం గట్టిగా చెప్తాం ఆమేన్. బిడ్డలారా, స్వేచ్ఛగా ప్రభువుని ఆరాధించడానికి అవకాశం మనకున్నా మనం ఆరాధించలేని గుడ్డి బ్రతుకు కొన్నిసార్లు బ్రతుకుతున్నాం. తెనాలి నుండి ఒక తల్లి తెనాలి నుంచి ఒక తల్లి చౌదరి కుటుంబం నుంచి రక్షించబడి రహస్యంగా ప్రభువుని ఆరాధిస్తున్న తల్లి చాలా సందర్భాల్లో బిడ్డ ఫోన్ చేసింది. ఆ తల్లి ఒకరోజు మాట్లాడతాయా, దేవుడు మరొక జీవితం ఇస్తే, మరొక జీవితం లేదు మనిషికి, దేవుడిచ్చిన జీవితం ఒకే ఒక్క జీవితం, మరొక జీవితం దేవుడు నాకు ఇస్తే నీకేం కావాలి కోరుకో అని అడిగితే నా దేవుడిని కోరుకుంటా, క్రైస్తవుల గర్భాన పుట్టే భాగ్యం దేవుడు నాకు ఇవ్వాలని. ఓ భక్తి కలిగిన తల్లి గర్భాన పుట్టే భాగ్యం నాకు కావాలని, ఓ భక్తి కలిగిన భర్తను యజమానుడిగా కలిగే భాగ్యం దేవుడు నాకు ఇవ్వాలని, ఇది దేవుని కోరుకుంటానయ్యా. శ్రీమంతుల కుటుంబంలో పుట్టాలని నేను కోరుకోను, దేవుడిస్తే స్తోత్రం. గొప్ప కులాలలో పుట్టాలని కోరుకోను. ఒకవేళ మరో అవకాశం దేవుడు నాకు ఇస్తే, పుడితే క్రైస్తవురాలి గర్భాన పుట్టాలని, ఓ క్రైస్తవుడి గర్భాన పుట్టాలని నేను కోరుకుంటున్నా. ఎందుకు కోరుతున్నావమ్మా? నా ఇంట్లో నేను స్వేచ్ఛగా ప్రభువుని ఆరాధించలేకపోతున్నా, నా ఇంట్లో నా భర్త ఉన్నప్పుడు ప్రార్థన చేసుకోలేకపోతున్నా, బైబిల్ చదువుకోలేకపోతున్నా. ఒకవేళ ఇంట్లో అందరూ ఉన్నప్పుడు నేను బైబిల్ ఎప్పుడు చదువుతానో తెలుసాయ్యా? ఆ రాత్రి పండుకుంటే దుప్పటాలా కప్పుకొని సెల్ ఫోన్ ఆన్ చేసి సెల్ ఫోన్లో బైబిల్ చదువుకుంటానయ్యా. ఇంట్లో ఎప్పుడైనా భర్త ముందు కానీ బంధువుల ముందు కానీ బైబిల్ చదివితే ఒకరోజు అన్నాడు, గొడ్డలు తీసుకొచ్చి మెడ మీద కాలు పెట్టి ఇంకొకసారి నా కళ్ళ ముందు బైబిల్ చదివేవా గండ్రగొడ్డలతో ముక్కలు ముక్కలుగా నరికేస్తా. కానీ తెగించి బైబిల్ చదవగలిగేదాన్ని. అది మూర్ఖపు వంశం, చంపినా చంపుతాడు. అలాగని చావుకు భయపడి నేను లొంగలా. నన్ను చంపితే నా పిల్లలు అనాథలైపోతారేమోనని నా పిల్లల కోసం నా భక్తిని గుండెల్లో దాచుకున్నానయ్యా. దుప్పటి కప్పుకొని రాత్రిపూట సెల్ ఫోన్లో బైబిల్ చదువుతానయ్యా. అమ్మా, నీ భర్త నువ్వు బైబిల్ చదివితే కాదనడే, నువ్వు బైబిల్ చదివితే ఇంకెంత సంతోషిస్తాడో కదా. ఇలాంటి అనుకూలత కలిగిన స్థితిలో బైబిల్ ముట్టుకోవటానికి నీకు చేతులు రావట్లేదంటే ఒకసారి ఆలోచించు. ఆ తల్లి ఏడుస్తా ఏం చెప్పిందో తెలుసా? నాకు అన్నయ్య లాంటి వాళ్ళు అయ్యా, మీరు ఇలాంటివి చెప్పకూడదు, మిమ్మల్ని ఒక తండ్రిగా ఎంచి చెప్తున్నా. నా దేవునికి ఏడుస్తూ ప్రార్థన చేయాలి చూస్తే బాత్రూమ్కి వెళ్ళి ప్రార్థన చేస్తా. బాత్రూమ్కి వెళ్ళి ఎందుకు ప్రార్థన చేస్తానో తెలుసా? ఆ బాత్రూంలోకి వెళ్ళి ట్యాప్ ఆన్ చేస్తానయ్యా. ఆ ట్యాప్ శబ్దం బకెట్లో పడుతుంది కదా, నీళ్ళ శబ్దం బకెట్లో పడుతుంది కదా, ఆ శబ్దం మధ్యలో నా ఏడ్పు ధ్వని ఆయనకి వినబడకుండా ఉండాలని వాష్రూమ్లో 2 ట్యాపులు ఓపెన్ చేస్తానయ్యా. ఆ నీళ్ళ శబ్దం ఎదుట నా ఆర్తధ్వని భర్తకు వినబడకూడదని బాత్రూమ్కి వెళ్ళి ఏడ్చుకుంటా ప్రార్థన చేస్తానయ్యా. ఇంకొక జన్మంటూ ఉంటే, లేదు ఒకటే జన్మ, ఇంకొక జన్మంటూ ఉంటే క్రైస్తవురాలి గర్భాన క్రైస్తవ కుటుంబంలో పుట్టే భాగ్యం దేవుడు నాకు ఇవ్వాలయ్యా. ఈ సాక్ష్యాలు వింటూ ఉంటే తాత ముత్తాతల కాలం నుంచి క్రైస్తవ కుటుంబాల్లో పుట్టి, తాతల ముత్తాతల కాలం నుంచి క్రైస్తవ కుటుంబాల్లో పెరిగి, కనీసం రోజుకొచ్చి ఒక్క అధ్యాయం కూడా చదవలేని విశ్వాస భ్రష్టులు క్రైస్తవ కుటుంబాల్లో ఎంతమంది లేరు? మోకరించి ప్రార్థన చేసుకోవడానికి ఇంత అనుకూలత ఉన్న
పట్టుమని రోజుకొచ్చి అర్ధగంట కూడా ప్రార్థన చేయలేని ప్రార్థన దారిద్ర్యతతో లోకంలో ఎంతమంది బ్రతకట్లేదు? ఆ తల్లి సాక్ష్యం విన్నారుగా. నాకు ఇంకొక అవకాశం వస్తే స్వేచ్ఛగా నేను ప్రార్థన చేసుకోవటానికి, స్వేచ్ఛగా బైబిల్ చదువుకోవటానికి, స్వేచ్ఛగా నా ప్రభువుని ఆరాధించడానికి క్రైస్తవ కుటుంబంలో పుట్టాలని కోరుకుంటూ ఉన్నా. నా ప్రభు బిడ్డలారా, క్రీస్తు కొరకు బ్రతికే విషయంలో నీ అత్తే నీకు శత్రువు అవ్వచ్చు, నీ భర్తే నీకు శత్రువు అవ్వచ్చు. అలాగని శత్రుత్వాన్ని పెట్టుకొని విడాకులు తీసుకొని వెళ్ళిపోమని కాదు నేను చెప్పే మాట. వాళ్ళు శత్రువులు అవ్వచ్చు. దేవా, గుండెల్లో ఎంత గాయం కలిగినా, ఎంత వేదన ఉన్నా వాళ్ళను వదులుకోవటానికి ఇష్టపడతా, కానీ నిన్ను పొరపాటు నేను వదులుకోనయ్యా. ఆ కత్తి మన చేతిలో ఉండాలి, త్యాగం అనే కత్తి. మూడవ కత్తి చెప్తా, శ్రమలనే కత్తి. ప్రభువును మనం పట్టుకున్న తర్వాత, క్రీస్తుకు సాక్షులుగా మనం బ్రతుకుతున్న తర్వాత కొన్ని శ్రమలు, పోరాటాలు ఎదురవుతాయి. శ్రమలు వచ్చినా, పోరాటాలు వచ్చినా యేసుక్రీస్తును పొరపాటును వదిలిపెట్టుకో. చూడండి ఆ మాట, లూకా సువార్త 2వ అధ్యాయం 'అందరూ మీ బైబిల్ తెరవండి. లూకా సువార్త 2వ అధ్యాయం 25వ వచనం. లేఖనాల్లో రాయబడిన శ్రేష్టమైనటువంటి మాట చూడండి ఒకసారి. 2:25. తల్లి మరియను చూసి, నెక్స్ట్ వర్స్ తమ్ముడు, పై వచనం చూడు. 25 చిన్న. లూకా సువార్త 2వ అధ్యాయం, సరే 35వ వచనం చూడండి. 35 నాతో కలిసి చెప్పండి. మరియు నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. సిమియోను ప్రవచిస్తూ ఇలా మాట్లాడతాడు, మరియా, నీ హృదయములో నుంచి ఓ ఖడ్గం దూసుకొని వెళ్ళిపోతుంది. అంటే నీ జీవితంలో ఒక భయంకరమైన విషాదం ఎదురు కాబోతుంది. ఆ విషాదాన్ని తట్టుకోవటానికి నువ్వు సిద్ధంగా ఉండు అన్నట్లుగా ఈ తల్లితో మాట్లాడాడు. ఏంటా విషాదం, ఏంటా ఖడ్గం? తల్లి మరియ జ్యేష్ఠ కుమారుడు యేసుక్రీస్తు వారిని సిలువ మీద ఎక్కించి సిలువ మీద చంపబోతున్నారు. అదే ఖడ్గం. దైవజనమా, కొన్నిసార్లు మన బ్రతుకులో దేవుడు కొన్ని విషాదాలను, కొన్ని విచారాలను, గుండెలు పిండే వేదనాభరితమైన సంగతులను దేవుడు తన చిత్తానుసారంగా మన జీవితంలో అనుమతిస్తాడు. కానీ ఒకటి నమ్మండి, ఇది చెప్పి నేను ముగిస్తా. ఎంత చేదును అనుమతించినా, ఎంత విషాదాన్ని అనుమతించినా, ఈనాటి విషాదం రేపు వినోదంగా దేవుడు మారుస్తాడు. ఈనాటి వేదన రేపు నాట్యంగా దేవుడు మారుస్తాడు. ఈనాటి శ్రమ రేపు మహిమగా మారుస్తాడు. అమ్మా, నీ కడుపులో నుంచి, నీ హృదయంలో నుండి కత్తి ఒకటి దూసుకొని వెళ్ళిపోద్ది అని అన్నాడా లేదా? ఏంటా కత్తి? యేసు ప్రభు వారి, చెప్పే కదా, యేసు ప్రభు వారి సిలువ మరణం. నేను మిమ్మల్ని అడుగుతా, సిలువ మరణం తల్లి మరియకు అప్పట్లో చేదే. ఇప్పుడు తల్లి మరియని అడుగుదాం, అమ్మా తల్లి మరియా, ఆ కట్టుకొని నీ హృదయంలో నుంచి దూసుకొని వెళ్ళిపోవటం అది ఇప్పుడు చేదంటారా, మాధుర్యం అంటారా అని అంటే ఆ తల్లి ఏమంటుందో తెలుసా? అది ఎట్లా చేదయ్యా? ఆ చేదే ఈరోజు కోట్ల కొలది ప్రజలు రక్షణలోకి రావటానికి మాధుర్యంగా దేవుడు మార్చాడు. నమ్ము, నీకింత శ్రమిస్తే, నీకింత కష్టమిస్తే, నీ బ్రతుకులో ఇంత నష్టమిస్తే, నీ బ్రతుకులో ఇంత అపజయమిస్తే, ఎంత ఓటమిస్తే, ఇంత కన్నీరిస్తే, కొలతలేనంత దీవెన దేవుడు నీ కొరకు దాచిపెడతాడు. ఎప్పుడు జీవితంలో గుర్తుంచుకో. దరిదాపుగా యోసేపు 110 సంవత్సరాలు బ్రతికాడు. ఎన్ని సంవత్సరాలు? యోసేపు జీవితం అంటంతో అయ్యో చెరసాల్లో పడ్డాడు,
అన్నల చేత అమ్మబడ్డాడు కదా, ఐగుప్తు దేశానికి వెళ్ళాడు కదా, ఒంటరి బ్రతుకు బ్రతికాడు కదా, అయ్యో ఎన్ని శ్రమలు వచ్చాయో అని అంటారు. నిజమే, యోసేపు జీవితంలో శ్రమలు వచ్చాయి. యోసేపు జీవితంలో గోతిలో పడ్డాడు. సొంత అన్నల చేతే అసూయ వలన, ద్వేషం వలన ఐగుప్తు దేశానికి అమ్మబడ్డాడు. చేయని నేరం మోపబడి చెరసాల పాలయ్యాడు. అయితే ఈ శ్రమలు అనుభవించిన కాలం ఎంతో తెలుసా? 17వ సంవత్సరంలో అమ్మబడ్డాడు. 30వ సంవత్సరం వచ్చే వరకు ఈ శ్రమలు అనుభవిస్తూ వచ్చాడు. అంటే ఎన్ని సంవత్సరాలు? 13 సంవత్సరాలు శ్రమలు అనుభవించాడు. యోసేపు ఆ తర్వాత 30వ సంవత్సరంలో రాజు అయ్యాడు కదా. ఎప్పటి వరకు ఐగుప్తు దేశాన్ని పరిపాలన చేస్తూ వచ్చాడు అంటే 110వ సంవత్సరం వరకు. అంటే ఎన్ని సంవత్సరాలు రాజుగా పరిపాలన చేశాడు? నో డౌట్ మీకు లెక్కల్లో కోడిగుడ్డే వచ్చి ఉంటుంది. అక్క టీచర్ అక్క మీరు చెప్పండి, 110లో నుంచి 30 తీసేస్తే ఇక చాలు. ఇప్పుడు లెక్కేసాడు. నాకు డౌట్ ఫోన్ తీసి లెక్కేసి ఉంటాడు. సరే వినండి, ఒక్కసారి చూడండి. శ్రమలు అనుభవించింది 13 సంవత్సరాలు, సమృద్ధిని అనుభవించింది 80 సంవత్సరాలు. యోసేపు జీవితమే నీ జీవితం. యోసేపుకి ఇచ్చిన మహిమే తప్పకుండా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఖడ్గం నీ జీవితంలో ఎదురైన కరువైన, ఖడ్గమైన, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైన, మరణమైన, జీవమైన, ఉన్నవైనా రాబోవునవైనా ఏవి యేసు ప్రేమ నుండి నన్ను ఎడబాపలేవు. ఇలాంటి జీవితం దేవుడు మనకు వరంగా దయచేయునుగాక.